మరియు పరలోకము నుండి జలజాతి పరలోకము నుండి దిగి వచ్చాడట. ఎవరైనా యేసుక్రీస్తు వారు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునో, అంటే ఎవడు లేడంటే ఎవడు లేడు. ఇది ఎవరు చెప్తున్న మాట? సాక్షాత్తు యేసుక్రీస్తు వారు చెప్పారంటే అది 100% కరెక్ట్. ఇక ఎవరు కూడా ఏమండి సమాధానం ఇవ్వటానికి లేకపోతే బదులు చెప్పడానికి వీలు లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారంటే పరలోకము నుండి దిగి వచ్చిన మనిషి కుమారుడు, అంటే పరలోకంలో ఉండేటువంటి మనిషి కుమారుడు తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవ్వడూ లేడంటే